గ్రామం వైఎస్ఆర్సీపీ అడ్డా అని మరోసారి నిరూపించింది. కొత్తవేలంటి గ్రామంలో జాతర మహోత్సవాన్ని తలపించేలా నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తామనే సంకేతాలు కొత్తవేలంటి గ్రామంలో ప్రజల నుండి వచ్చిన స్పందన ద్వారా స్పష్టంగా కనిపించాయి. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొత్తవేలంటి గ్రామ వీధులన్నీ జనసంద్రంగా మారాయి. మే 13వ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి స్థానిక గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మనమందరం కూడా ఎన్నికలప్పుడు ఒక్కసారి కుటుంబ సభ్యులంతా కూర్చొని ఆలోచించుకోవాలి. ఒక్కసారి మనం తప్పు చేసినా 5 సంవత్సరాలు దాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి కూర్చొని మన కుటుంబానికి ఏ ప్రభుత్వం అయితే మేలు జరుగుతుంది, మన గ్రామానికి ఎవరిని ఎన్నుకుంటే మేలు జరుగుతుందని ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందరూ కూడా దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన జిల్లాలో ఏం జరుగుతుంది అనేది మీ అందరికి కూడా సెల్ ఫోన్లో కళ్ళకద్దినట్లు కనపడే పరిస్థితులు వచ్చినాయి. కాలం మారింది, మనం కూడా మారాలి, మన బతుకులు మారాలి, పేదరికం తగ్గాలి, పేదవాళ్ళు పేదవాడుగా ఉండకూడదు. అదొక్కటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఆర్థికంగా పేద మధ్యతరగతి వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం మన రాష్ట్రంలోనే జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గోల పెట్టాడు, పేదవాళ్ళకి దోషపెడుతున్నారు అని చెప్పి. సచివాలయాలు కట్టారు, మన వాలంటీర్లను పెట్టారు, వాళ్ళ వల్ల మొత్తం నాశనం అయిపోతుందంటూ గొడవ చేశాడు. ఈ రోజు ఎన్నికల ముందు నేను కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇస్తానని అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. గతంలో ఏ రోజు కూడా ఆయన చెప్పిన మాటకి కట్టుబడి లేడు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏవైతే చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా ఆచరణలో పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనమందరం కూడా ఆయన ఆశీర్వదించాల్సిన సమయం వచ్చింది. మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అయితే మన అన్ని కార్యక్రమాలు ఇంకా మరింత మెరుగ్గా మరిన్ని కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ కొత్తవేలంటి గ్రామానికి నేను గత 10 సంవత్సరాలుగా అనేక సార్లు వచ్చాను, అనేక కార్యక్రమాలు చేశాను. ఇక్కడ చాలా రోడ్లు నేను వేసినవి కానీ, జిల్లా పరిషత్తులో మన అరుణమ్మ గారు వేసినవి కానీ తప్పితే గత ఎమ్మెల్యే గారు చేసిన పనులు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, చాలా తక్కువ ఉంటాయి. మీ గ్రామానికి చాలా వరకు చాలా పనులు చేసాం. ఇంకా కూడా కొన్ని రోడ్లు డ్రైన్లు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా ఎన్నికలైన తర్వాత త్వరితగతిన మీ గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసి ఈ రూరల్ నియోజకవర్గానికి నేను 1 సంవత్సరం కిందటే దీన్ని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత దగ్గర 150 కోట్ల రూపాయలతో ఈ 6-7 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. టైం తక్కువ ఉంది. ఇంకా రేపు రాబోయే 5 సంవత్సరాల్లో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మన జిల్లాలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి ప్రయత్నం చేస్తాను. నేను గత 25 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా ఉన్నాను. ఎక్కడున్నా కూడా అభివృద్ధి తప్పితే నాకు వేరే ఆలోచన ఉండదు. మీరందరూ ఒకసారి గమనించాలి. నేను సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు. సంపాదించిన తర్వాత
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఈ 25 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ లేకుండా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేశాను. గతంలో 10 సంవత్సరాలు మన సర్వేపల్లిలో ఎమ్మెల్యే ఉంటే ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం. అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చాం, పోర్టు తీసుకొచ్చాం, పవర్ ప్లాంట్ తీసుకొచ్చాం. ఈ రోజు అక్కడ దగ్గర 30,000 మంది పనిచేస్తూ ఉన్నారు. దానివల్లనే మన నెల్లూరు పట్టణం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు మనకి ములుమూడి ఆ రోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయింది. దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయి టెండర్ పిలిపించి కాంట్రాక్టర్ని ఏర్పాటు చేస్తే అది ఒక తెలుగుదేశం నాయకుడి చేత టెండర్ వేయించి అది పూర్తి చేయకుండా అది ఎన్నికల్లో అది మనం చేస్తే మాకు మంచి పేరు వస్తుందని దాన్ని అడ్డుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఒక్కసారి గమనించాలి. ఎన్నికలైన వెంటనే 1-2 నెలల్లో దాన్ని పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని, నన్ను విజయసాయిరెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పార్టీని నాయకుడిని మోసం చేసి తన స్వలాభం చూసుకొని వెళ్లిపోయిన తరువాత 4 సంవత్సరాల కాలం ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఎక్కడి పనులు అక్కడే వదిలేసి మున్సిపాలిటీలను కానీ గ్రామ వార్డులను కానీ 18 పంచాయతీలను కానీ పట్టించుకోకుండా తన స్వార్థం తను చూసుకొని వెళ్లిపోయిన తర్వాత ఒక 9 మాసాల కాలం ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన గ్రామాలకు రావటం జరిగింది. ఆ రోజు మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ఈ గ్రామస్తులందరితో మమేకమై ఇక్కడ నాయకుల సూచనల మేరకు గ్రామస్తుల అవసరాల మేరకు ఏమి చేయాలి మన గ్రామంలో అనేటటువంటి పనుల మీద వివిధ సమస్యల మీద ఒక అవగాహన తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి ఒక సచివాలయానికి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 20 లక్షల రూపాయలు. ఎక్కడ కూడా ఆ 20 లక్షల రూపాయలతో 4 సంవత్సరాల కాలం వృధా అయిపోయిన తర్వాత మేము అభివృద్ధి చేయాలంటే ఎంతో ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి మాకు సచివాలయానికి 70 లక్షల రూపాయలు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారితో కొట్లాడి మరీ డబ్బులు తీసుకొని రావటం జరిగింది. పార్లమెంటు సభ్యుడిగా పెద్దలు విజయసాయిరెడ్డి గారు మనవాడే ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామం. ఆయన పరిస్థితి కూడా మీకు అందరికీ ఒకసారి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ పార్టీలో 2వ స్థానంలో అంత ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు అని చెప్పి మనం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను ఈరోజు విజయసాయిరెడ్డి గారే ఢిల్లీలో మాట్లాడి ఏర్పాటు చేయడం జరుగుతుంది మన రాష్ట్రానికి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు పార్లమెంట్కి మన నెల్లూరులోనే నిలబడేటటువంటి పరిస్థితి వచ్చింది. మరి వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఆశీర్వాదంతో గెలిచినట్లయితే మన గ్రామాలకి ఒక జవాబుదారీతనం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ఒక అండ, గ్రామాభివృద్ధి కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం మరి అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడానికి వీలవుతుందని మనవి చేస్తూ మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక మంచి పరిపాలన ఈరోజు చూశారు మీరు. ఏ రోజు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ముసలి వాళ్ళకి సైతం వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు మీ గడపల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి నిలబెట్టింది పెద్దలు రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి.
ఇంకా 25 రోజుల సమయం ఉంది. ఒక మంచి నిర్ణయం, ఎవరైతే మీకు మంచి చేశారో, ఎవరి వల్ల అయితే మీకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆడవాళ్ళకి కానీ కుటుంబ స్త్రీలకి బిడ్డలకి ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పించబడిందో, అదేవిధంగా నెల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి కానీ పాపిరెడ్డి పైకి 150 కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాలనేటువంటి ఆశయంతో ఆ రోజు ఆయన మన గ్రామాలకి రావటం జరిగింది. మరి దానికి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మొదటికి గడప గడపకు మన ప్రభుత్వంలో ఒక కార్యక్రమం చేశారు. మరి అదే విధంగా ఆయన నేతృత్వంలోనే జిల్లా పరిషత్ నిధులతో కొన్ని పనులు చేశారు. అదేవిధంగా పార్లమెంటుకు సంబంధించిన నిధులు కూడా కొన్ని ఈ కార్యక్రమాలకి ఈ 2 పంచాయతీల్లో కొన్ని ప్రాంతాల్లో ఇవ్వటం జరిగింది. మరి ఎప్పుడైతే పుష్కలంగా నిధులు వచ్చాయో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ అతి తక్కువ కాలంలో చేయగలిగినటువంటి పరిస్థితి. మరి ఈ గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా మేము ఈ గ్రామానికి ఈ కొద్ది కాలంలో మేము ఈ పనులు చేయగలిగాము అని ధైర్యంగా చెప్పి మిమ్మల్ని మళ్ళీ ఓటు అడిగే పరిస్థితి వచ్చిందంటే దానికి కేవలం ఒక్క ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా.